సో మనం వచ్చి ఫస్ట్ టైం అండి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి బ్లాగ్ ఇది చేస్తున్నాము. సో ఇది వచ్చి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇటువైపు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర. సో ఆల్మోస్ట్ 8:45 అండి. బట్ చలి చూడండి దాకా ఉంది. Hey, hi guys, and welcome back to my channel once again. ప్రెజెంట్లీ ఇవాళ నేను కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ నేను ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. అది కూడా ఒక లోకల్ ట్రైన్ జర్నీ అండి. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అండి. అండ్ ఇది వచ్చి మన లోకల్ ట్రైన్. సో ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్నా ఈ లోకల్ ట్రైన్లో. ఈ ట్రైన్ నాకు వచ్చి ఒక కనెక్టింగ్ ట్రైన్ అండి. ఫ్రమ్ నిజామాబాద్ నుంచి నేను కరీంనగర్ అయితే వచ్చేసాను. సో కరీంనగర్ నుంచి నేను సిర్పూర్ టౌన్ అయితే వెళ్తున్నాను. సో ఒక కనెక్టింగ్ టికెట్ అయితే తీసుకున్నాను నేను డైరెక్ట్లీ ఫ్రమ్ నిజామాబాద్ టు సిర్పూర్ టౌన్. సో ఓవరాల్ ఈ కాస్టింగ్ నాకు వచ్చి 55 రూపీస్ అయింది. నాకు ఫ్రమ్ నిజామాబాద్ టు కరీంనగర్ రావాలంటే 35 రూపీస్ కాస్ట్ అవుతుంది. అదే మళ్ళీ కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ మళ్ళీ వెళ్ళాలంటే మీకు మళ్ళీ 35 రూపీస్ అవుతుంది. అదే మనకి ఇలాంటి కనెక్టింగ్ ట్రైన్స్ టికెట్ తీసుకున్నాం అనుకోండి మనకు కొంచెం తక్కువ ఫేర్ అవుతుంది. ఇప్పుడు ఇక చూడండి గాయస్. సో ఇలా ఫ్రమ్ నిజామాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్. సో ఇలా కనెక్టింగ్ ట్రైన్స్ మనకు జస్ట్ 55 రూపీస్ అవుతుందండి మనకు. సో ఇవాళ మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేయండి 6772 ఫ్రమ్ కరీంనగర్ టు సిర్పూర్ టౌన్. ట్రావెల్ టైం చూస్తే మనము ఇక్కడ నుంచి 8 o'clock అయితే బయలుదేరుతున్నాము. అండ్ సిర్పూర్ టౌన్ వచ్చి ఆల్మోస్ట్ మనము 11:35 AM అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 3 hours 35 minutes జర్నీ అయితే చేస్తున్నామండి. కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము ఓవరాల్ 142 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము ఈ రూట్లో ఫ్రమ్ కరీంనగర్ టు సిర్పూర్ టౌన్. అండ్ ఓవరాల్ ఈ ట్రైన్కి చూసుకుంటే ఓవరాల్ 14 stops అయితే ఇచ్చారండి, ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. సో మనం వచ్చి ఫస్ట్ టైం అండి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచే బ్లాగ్ అయితే చేస్తున్నాము. అండ్ ఈ రూట్లో కూడా మనం ఫస్ట్ టైం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఎంతమంది మన వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ఫ్రమ్ కరీంనగర్ అయితే చూస్తున్నారు మీరు వచ్చి కమెంట్ అయితే చేయండి నాకు. సో మన ట్రైన్ ఒక ఇంటీరియర్స్ కూడా చూపెడతాను మీకు, చూడండి ఒకసారి. సో ఇది వచ్చి ఇంటీరియర్స్ ఇది. సో మనకి ఛార్జింగ్ పోర్టల్ అయితే వేయాలి మన ఈ ట్రైన్లో. సో ఇది వచ్చి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇటువైపు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర. సో రండి గాయ్స్, హార్న్ అయితే చేశారు, లోపలికి వెళ్దాం ఇప్పుడు. బాయ్ బాయ్ కరీంనగర్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం. ఇక్కడ ప్లేస్ కూడా లేదు అసలు, కింద ఎలా దిగాలని. ఖాళీ ముందు దిగవచ్చు, బట్ ఇక్కడెక్కడ దిగుదాము, మొత్తం రాయలైతే ఉంది. సో మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చామండి సుల్తానాబాద్. అండ్ ఇక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్లో 1 అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని. ఇది వచ్చి ఇటువైపు. సో మనమైతే బయలుదేరుతున్నాము. సిగ్నల్ వచ్చేసింది. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడండి. అరే ఏం సూపర్ ఉంది భయ. గాయస్ చూడండి, మనమైతే వచ్చాము పెద్దపల్లి జంక్షన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అసైన్ చేశారు మన ట్రైన్ని.
సో ఇది వచ్చి ఇటువైపు, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 అటువైపు. ఎండ వచ్చింది కదా, నార్మల్ ఉంటుందని, బట్ చలి ఇంకా సేమ్ అట్లనే ఉంది. చూస్తే ఆల్మోస్ట్ 8:45 అండి, బట్ చలి చూడండి ఇప్పుడు దాకా ఉంది. సో మనమంతా బయలుదేరాం గైస్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో గైస్ మనమంతా వచ్చాము రాఘవపురం రైల్వే స్టేషన్ కండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి మనకు. సో గైస్ చూడండి మనమైతే వచ్చాము రామగుండం రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కథ సైన్ చేశారు మన ట్రైన్ని. ప్రస్తుతం టైం చూడండి గైస్ 9 o'clock అవుతుంది ఇప్పుడు. సో గైస్ చూడండి మనమైతే వచ్చాము పెద్దంపేట్ రైల్వే స్టేషన్. టికెట్ ఆడనే ఉన్నది. ప్లాట్ఫామ్ 1 కథ సైన్ చేశారు మన ట్రైన్ని. సో గాయస్ ఒక 13 minutes డిలేతో మనమైతే వచ్చాము మంచిర్యాల రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో అది అటువైపు వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. సో మనమైతే బయలుదేరుతున్నాము మంచిర్యాల రైల్వే స్టేషన్ అండి. సో గాయ్స్ మనమైతే వచ్చాము బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అండ్ మన ట్రైన్ ఒక 9 minutes డీల్ అయితే నడుస్తుందండి. సో గాయ్స్ మన ట్రైన్ అంతా బయలుదేరిందండి. గాయ్స్ చూడండి మనమైతే వచ్చాము ఆసిఫాబాద్ రోడ్. అండ్ మన బ్యూటిఫుల్ ఇండియన్ ఫ్లాగ్ చూడండి.
ప్లాట్ఫామ్లో 1 కథ సెట్ చేశారు మన ట్రైన్. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. సిర్పూర్ కాగజ్ నగర్. స్టేషన్ కోడ్ వచ్చి SKCR. సో గాయస్ అట్ లాస్ట్ మనం అయితే వచ్చేసామండి సిర్పూర్ కాగజ్ నగర్ అండి. సో ఇక్కడ నుంచి మనకు ఒక్కొక్క జర్నీ అయితే ఉంది. సో మనం ఇక్కడే దిగేస్తున్నాము. సో ఇది వచ్చి సిర్పూర్ టౌన్ అయితే వెళ్ళిపోతుంది మన మెమో ట్రైన్. సో గాయస్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే అండి ఈ మెమో ట్రైన్లో మనం. సో నాకు మీరు కమెంట్ అయితే చేయండి. సో ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది. అండ్ గాయస్ మనం బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.